విడిపిస్తాడు. ఒక రైతు తోట వేసుకున్నాడు. తోట వేసే ముందు చాలా జాగ్రత్త పడ్డాడు. ఆ తోట మధ్యలో పెద్ద వాటర్ ట్యాంక్ కట్టించుకున్నాడు. పెద్ద పెద్ద గూనలు పోసి 3 దిక్కుల బోర్లు వేయించుకున్నాడు. పాతకాలం 2 బావిలు ఉన్నాయి. బోర్లు రాకపోతే బావులు, బావులు రాకపోతే బోర్లు. ఇంకేం ప్లానింగ్ చేసింది తెలుసా? చెరువులోంచి కూడా పైపులు వేసుకున్నాడు. తోట చాలా పచ్చగా కనబడుతుంది. మంచి పూత వచ్చింది, కాత కూడా వచ్చింది. సరిగ్గా అది పక్వానికి వచ్చేటువంటి సమయానికి బోర్లు ఎండిపోయినాయి, బావులు ఎండిపోయినాయి, ఊళ్ళో చెరువు ఎండిపోయింది. ఇప్పుడు ఎటువైపు చూడాలి? ఎవరు సహాయం చేస్తారు? ఎటువైపు చూసినా కూడా ఎవరు సహాయం చేయరు. మరి ఎటువైపుగా మనసు ఇవ్వాలి అంటే ఒక దేవుడి వైపుగానే మనసు ఇవ్వాలి. 2 చేతులు ఆకాశం తట్టు చాచి మోకాళ్ళ మీద ఉండి ఆ రైతు ప్రతిరోజు ప్రార్థన చేసేది. ఏ పక్క నుంచి అయినా ఒక మేఘం వస్తుందేమో, మరి పండ్లు పక్వానికి వచ్చేటువంటి సమయం, ఆ పండ్లు ఇప్పుడే గ్రోత్ వస్తాయి, దాని మీద నేను పెట్టుబడి పెట్టిన, అవి మార్కెట్కి వేస్తే కొంత లాభం వస్తుంది, నా అప్పు కూడా తీరిపోతుంది అని ప్రతిరోజు దేవుని సన్నిధిలో గోజులాడుతూ ప్రార్థిస్తూ ఎదురు చూస్తుంటే ఆకాశం నుంచి ఒక మేఘం బయలుదేరి ఆ తోట మీదుగా ఒక రాత్రంతా కూడా వర్షం పడ్డదట. బాయిలు నిండినాయి, బోర్లోకి వాటర్ వచ్చింది, పక్కనే ఉన్నటువంటి చెరువు కూడా నిండిపోయింది. నీ మనస్సు స్థిరం చేసుకొని, నీ ఆలోచనలన్నీ కూడా స్థిరం చేసుకొని నువ్వు ప్రార్థన